అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, మళ్ళీ మనకు రాజకీయ నాయకులకు మనతో పని పడింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ ఐడి వచ్చినటువంటి వ్యక్తితోటి, అంటే మనిషితోటి రాజకీయ నాయకునికి పని పడింది. రాజకీయ నాయకుడు అంటే మన పక్కనే ఉండొచ్చు, మన ఇంట్లోనే ఉండొచ్చు, మన ఊళ్ళో ఉండొచ్చు, హైదరాబాద్కి వెళ్ళి వస్తుండొచ్చు, ఇంకా వేరే జిల్లాల నుంచి వస్తూ ఉండొచ్చు. రాజకీయ నాయకులు అంటే ఏ పార్టీ అని కాదు, మొత్తానికి రాజ్యాంగంలో తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ సామాజిక ప్రజలను దోసుకునే ప్రతి ఒక్కరికి మనతోటి పనిపడబోయే మళ్ళీ సమయం ఆసన్నమైంది అన్నట్టు. అందుకనే మనము మేల్కోవాలి, ప్రజలందరూ మేల్కోవాలి. ఈ 22 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది? ఇంకో 2 నెలలు అయితే కరెక్ట్గా 2 సంవత్సరాలు కంప్లీట్. 2 లక్షల ఉద్యోగాలు, అలాగే మనకు పెన్షన్లు 4,000 వేస్తాము, 4,000 6,000 వేస్తాము. అలాగే సంబంధించి నిరుద్యోగాభివృద్ధి, విద్యార్థులకు ఎవరైతే ఇంటర్ డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు లేక ఉన్న వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తాము. రైతు భరోసా సంవత్సరానికి 15,000 రూపాయలు 12,000 తగ్గించారు. ఏందయ్యా అంటే పైసలు లేవు. కానీ ఎమ్మెల్యేలు తీసుకునేటువంటి 2,65,000 జీతాల్లో నుంచి ₹1 తగ్గించారా అంటే కనీసం ₹1 కూడా తగ్గించరు. వాళ్ళకు పిఎఫ్లు, డిఎఫ్లు, ఈఎఫ్లు మొత్తం కడిగాగా సుక్కా పైసలు 2,60,000 రూపాయలు. టాపు మన భారతదేశంలోనే తెలంగాణ ఎమ్మెల్యేలు పోటుగాళ్ళు, వాళ్ళకు ఎక్క జీతాలు. మళ్ళా ఇది మీరు ఒక్కసారి తెలుసుకోవాలంటే తెలుసుకోరి, లేకపోతే మనకు ఉన్నటువంటి సమాచారంలో నేను కూడా మీకు ఎప్పుడన్నా కావాలంటే ఎమ్మెల్యేల జీతాలు ఎంత, ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యే జీతం ఎంత ఉన్నది, మన రాష్ట్రంలో ఎంత ఉన్నదని కూడా ఎన్నోసార్లు మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం గురించి మనకు ఏ రకంగా మాయ మంత్రాలు చేస్తూ దోపిడీ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా పూర్తిగా వివరించబోతా ఉన్నా. ఎందుకంటే ఇది సమయం, అదే సమయం. ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆదరాదర అయిపోతూ ఉంటాం. ఒక్కడు వచ్చి ఒక మాట చెప్తాడు, ఇంకోటి వచ్చి ఇంకో మాట చెప్తాడు. అందరినీ ప్రజలను ఆగమాగం చేసి వాళ్ళకు నచ్చినటువంటి లాభాన్ని చేకూర్చుకొని తర్వాత గెలిచిన తర్వాత నువ్వోడో నేనోడో అనే కాడికి తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనిషిని చూసి ఓటేయాలి. మందుకు దానికి మీకు కరెక్ట్ మనిషి లేకపోతే నోటాకు ఓటేసినా సరే, కానీ దోసుకునే వ్యక్తికి, మందుకు, డబ్బుకు లాలూచి అయ్యి ఓటేసినామా మన జీవితము 5 సంవత్సరాలు మన చేతిలో ఉండదనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు 2,500 రేషన్ కార్డు తరపున 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకము ఆడబిడ్డలకు ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు ఉంటే. అట్లనే మనకు తులం బంగారం ఇవ్వాలి. 18 సంవత్సరాల నుండి మనము ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసే ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇవ్వాలి. దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకో కొత్త అప్డేట్ ఏందో కూడా చూద్దాం. ఎందుకంటే ఈ లాభం ఆలక మనక, ప్రజలకు లాభం అయ్యేది ఉంటే మనం ఇడిసపెట్టేదే లేదు. కానీ ఈ తులం బంగారం గురించి మాట్లాడుకుందాం ముందుగాల. ఇగో తులం బంగారము మహిళలకు ఒక్కొక్కరికి తులం బంగారం నెలకు 2,500 బిగ్ అప్డేట్. దీనికోసము ఏముంది అని అంటే కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను కొనసాగిస్తామని తులం బంగారము 2,500 సహాయక పథకాలను ఆర్థిక పరిమితుల కారణంగా తక్షణమే అమలు చేయలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపిండు. సారు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి మొత్తము తెలుసు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ లేని ఉంటున్నటువంటి సీనియర్ నాయకుడు. మరి తెలంగాణ హస్తగతులు, తెలంగాణ పరిస్థితులు, తెలంగాణ యొక్క ఉద్యమ వ్యవహారం కూడా తెలుసు కదా నీకు. మరి తెలంగాణను లాలూసిగా ఈ 22 నెలల్లోనే ఎందుకు చేసిర్రు అని అడగకపోతూకుంటామా? బరాబర్ అడుగుతాం. అట్లనే వీళ్ళు పెట్టినటువంటి ఉచితాలు, వీళ్ళు పెట్టిన మన లాభాలట మనకి. ఇంకా ఇగో ఏమని పెట్టిందయ్యా ఈడ, మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయము, ఏడాదికి 30,000. మరి 2 ఏళ్లలో ప్రతి ఒక్క అర్హురాలైనటువంటి మహిళకు మహాలక్ష్మి పథకం కింద 30,000 60,000 రూపాయలు బాకీ లేరా? ఇల్లు ఖచ్చితంగా బాకీ ఉన్నట్టే కదా. తేర్పురి మా బాకీ
30,000 60,000 బాకీ ఉన్నారు. మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధము. ఇదొక రకమైనటువంటిది. మహిళలకు 2,500 మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమని చెప్పినారు కదా, దీని ముచ్చటేందో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ ఆర్థిక లాభాన్ని అందించబోతా ఉంది. మహిళల ఆర్థిక సులభత్వాన్ని పెంపొందించాల లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన మహాలక్ష్మి పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళలకు నెలకు 2,500 రూపాయలు, కాయలు కాదు పండ్లే పోయి పండ్లు అంటే ఏటా 30,000 పండ్లు నేరుగా మన బ్యాంక్ ఖాతాలో జమ చేయనుందట ప్రభుత్వం. కాయలు తినం కాబట్టి పండ్లు తింటాం కాబట్టి పండ్లు. ఇంకా ఇక్కడ అర్హుల గురించి ఇచ్చారు. ఎవరు అర్హులు ఈ పథకానికి సంబంధించి? అదేమన్నట్టు అన్నం పెట్టినోడు అడిగి తన్నిండాడు. ఆడు అన్నమే పెట్టాడు మనకు, కానీ అడిగి మరీ తన్నిండాడు అడిగిన దానికి. ఇది కూడా గట్టినే ఉంది మన పరిస్థితి. ఓటేసిన పాపానికి అడిగితే మరీ అడిగి తంతా ఉన్నారు మనం ఓటేసిన పాపానికి. ఇంకా ఇక్కడ ఎవరు అర్హులు ఈ పథకానికి కొన్ని నిష్ఠా ప్రమాణాలు ఉన్నాయి. వయసు 55 సంవత్సరాల లోపు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. మాకున్నది. నువ్వు 2,500 కాడికి నా పిల్లానికి నువ్వు బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి, ఈ 60,000 రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో వేసి మళ్ళా ఈ స్థానిక ఎన్నికలకు మా ఇళ్ళకు రావాలి. 60,000 రూపాయల బటన్ నొక్కు ఇక్కడ పడాలి బ్యాంకులల్లో. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు ఈ 2,500 ఇస్తారు. ప్రభుత్వం పింఛని పొందకూడదు అంటే వృద్ధాప్య పింఛని, వితంతులు, దివ్యాంగుల పింఛని మొదలైనవి కూడా ఏవి కూడా ప్రభుత్వ పింఛని పొందేటోళ్లకు ఇది ఇయ్యనరంట. ఇక కుటుంబ ఆదాయము తక్కువగా ఉండాలి అంటే మొత్తానికి ఇల్లు వాకిలు లేకుండా చెట్ల కింద నివాసించేటోళ్ళు అయితే వీళ్ళు ఇస్తారన్నట్టు, లేకపోతే ఇయ్యరు. ఆదాయం తక్కువగా ఉండాలి. పిల్లలను చదివించుకోవద్దు, జ్వరాలతో చూపించుకోవద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు. వీళ్ళు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చినప్పుడు అయ్యా బాంచనని వాళ్ళ బూట్లు మొక్కాలి. ఆ రకంగా ఉంటే 2,500 ఖచ్చితంగా ఇస్తారు. అది ఖచ్చితంగా. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి పెరిగి ఈయనే మన తాత ముత్తాతల కాడ నుంచి ఈయనే ఉండాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈయనే పుట్టి ఈయనే పెరిగినారు. ఈ ప్రమాణాల ఆధారంగా లక్షలాది మందికి ఈ పథకం అనేది అర్హులవుతారు మీద సంబంధించినటువంటి వీటికి. మరి ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాను మనసు బుద్ధిమంతులు అడిగిందేమో. మరి దాని గురించి చూస్తే చెప్పిరు మొన్ననే. విశ్వనీయ సమాచారం మేరకు జూలైలోనే 2025 జరిగే సర్పంచ్ ఎలక్షన్లకు ముందు జూలైలోనే అనుకున్నారు సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిండ్రు. కానీ ఊళ్ళకి వచ్చిన తర్వాత ఏమవుతుందో ఏం కథనో మెల్లమెల్ల జరుపుకుంటా చూడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లకు అవి కూడా దాంట్లో జరుగుతున్నటువంటి విధి విధానాల మీద కొంచెం లొల్లులు జరుగుడు. అట్టనే మన రైతులకు టకీమని యూరియా దొరకపోవడు, రైతు భరోసా సరిగా వేయకపోవడు. ఈ ప్రాబ్లాలను బట్టి జూలై నుంచి ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి అక్టోబర్కు షిఫ్ట్ అయ్యింది ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్. ఇప్పుడు అక్టోబర్ మాసంలో మళ్ళా ఊళ్ళకు రాబోతూ ఉన్నారు కాబట్టి దీన్ని అక్టోబర్ అనుకోవాలి. అక్టోబర్ 2025లో జరిగే సర్పంచ్ ఎలక్షన్లకు ముందు ఈ పథకం ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సన్నాహాలను ప్రారంభించింది. ఈ పథకం నిబంధనలు, అర్హతలు, అప్లికేషన్ ప్రక్రియ పైన అధికారులు సమగ్ర విధానాలు రూపొందిస్తున్నారు. అధికారులు సమగ్ర నిబంధనలు రూపొందిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు లాభం ఎంత అని కూడా ఇచ్చిండ్రు. లాభం ఎంత లాభము? ప్రతి అర్హురాలకి నెలకు 2,500 కాడికి ఫోన్లలో టకీమని కొడితే 30,000 కాయలు పండ్లు 30,000 రూపాయ పండ్లు మనకు ఇవ్వాలి. 2 సంవత్సరాలకు 60,000 రూపాయ పండ్లు ఇవ్వాలి. ప్రతి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ 60,000 రూపాయ పండ్లు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందట. ఆ జమ అయిన తర్వాతనే నువ్వు ఇళ్లకు ఓట్లు వేయమని రావాలి. డబ్బును వాడటం పైన ప్రభుత్వం నియంత్రణ ఏముండదు. 60,000 వేసిన తర్వాత మేము ఎట్లా వాడుకుంటాం, కానీ పూర్తి స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తా ఉన్నది ప్రభుత్వం మనకు. ఇక అసలు కథ చూద్దాం. తులం బంగారంది చూసాము, అవి చూసాము, ఇవి చూసాము. ఇప్పుడు మనకు ఏ విధంగా అంటే ఇగో
మనకు ఆ 60,000 రూపాయలే కాదు నాయన, వీళ్ళు మొత్తం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రతిదీ బాకీ ఉన్నది, ఏది కూడా సంపూర్ణం కాలే. మనము ఇక్కడ 5, 6, 7, 8 నంబర్లు ఉన్నాయి, ఇంకా 1, 2, 3, 4 ఎటువైనా అని కూడా అడగచ్చు. కాంగ్రెస్ బాకీ కార్డు 22 నెలల పాలనలో రైతు భరోసా 4 ఎకరాల రైతుకు 76,000 బాకీ, రుణమాఫీ కానులకు 2 లక్షలు బాకీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. అలాగే నిరుద్యోగం అన్నదే కనబడకుండా చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. సంవత్సరానికి ఒక 50 వేసుకొని పోయినా కానీ ఇప్పటికీ 50,000 ఉద్యోగాలు కంప్లీట్ చేసిండ్రా. 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలకు దొడ్డుగా పెట్టుకున్న 75,000 ఉద్యోగాలు కంప్లీట్ అయినాయా? ఎవరికి వచ్చిన 75,000 ఉద్యోగాలు ఏ విద్యార్థులకో మీ యొక్క హయాంలో చెప్పాలి. ఇది కానిపోని ముచ్చట. ఈ విద్యార్థులకు స్కూటీ అని చెప్పిండ్రు, అది కూడా ఎందుకు పెడతాం, దీన్ని కూడా అడగాలి కదా, హక్కు మనకు. విద్యార్థులకు భరోసా కార్డు ప్రతి విద్యార్థికి వాళ్ళ చదువు కోసం బాకీ ఇస్తామని చెప్పారు. 5 లక్షల వరకు 5 లక్షల వరకు లోన్లు ఇస్తామని చెప్పారు విద్యార్థులకు. ఏడిచ్చినావు మరి, ఏ విద్యార్థికి ఇచ్చినావు నువ్వు? ఇవి ఇట్లా ఉంటే ఇది అసలు మన బాకీ కార్డు సంబంధించి ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి సెప్టెంబర్ 28 ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజల పథకాలను నెగ్గొట్టిన సర్కారు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేసినటువంటి బీఆర్ఎస్ గ్యారంటీ. అలాగే ఓ గ్యాస్ పీడీ కార్డు, రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్, అయితే రిబ్బన్ కటింగ్ లేదంటే పథకాల కటింగు. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు. దీని గురించి కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఏం చేయాలనో ఏం కథనో. ఇప్పుడు అసలు బాకీ కార్డు గీడున్నది. ఇగో మనం మామూలుగా చూసాం, మహిళలకు 2,500 కాడికి 55,000 బాకీ ఉన్నారు, వృద్ధులకు 4,000 కాడికి ఇస్తామన్నారు కాబట్టి 22 పాలనలో 44,000 బాకీ, వికలాంగులకు 6,000 కాడికి ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళకు 44,000 బాకీ, కళ్యాణ్ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లిలకు తులం బంగారం బాకీ, రైతు భరోసా పేరిట 76,000 బాకీ, నిరుద్యోగ అభివృద్ధి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి విద్యార్థులకు అర్హత ఉన్న వాళ్ళ వరకు 88,000 బాకీ, ఇంకా విద్యార్థులకు స్కూటీలని, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అని, ఉద్యమకారులకు ఇదైతే మరీ అన్యాయం. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మరణించినటువంటి ఉద్యమకారుల బిడ్డలు వాట కుటుంబాలకు 250 గజాల జాగా స్థలం బాకీ, అలాగే వాళ్ళకు ఇల్లుతో సహా ఇంకొన్ని ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టినందుకు వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు, 2 ఏళ్లలో 24,000 రూపాయలు బాకీ ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. డ్రైవర్లు ఓనర్లు గాల్లే ఉంటే వాళ్ళకే ఇవ్వాలి. అదే కదా రేవంత్ రెడ్డి బస్సులు స్టార్ట్ చేసిన తర్వాత చెప్పిన ముచ్చట, వాళ్ళకి ఇవ్వాలి. ఇక చూసుకుంటే రుణమాఫీ గానులకు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా, నువ్వు బాకీ తీరని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2 లక్షల బాకీ అనేది కంప్లీట్ చేయాలి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. గిన్ని బాకీలు పెట్టుకొని ఈరోజు మాకు ఇది ఇస్తాము, మేము అది ఇస్తాము. తెలంగాణ ప్రజలకు 3 జిల్లాలు మెయిన్గా రైతులను చూసుకుంటే 3 జిల్లాలు మొన్న వరద ఘాతుకానికి గురైన జిల్లాలకు. మరి ఈ దొర చేసేది ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం పేరు తల్లి అంటే తెలంగాణ విగ్రహం మార్పు కోసము, అలాగే టీఎస్ నుంచి టీజీగా మార్పు కోసము, పోలీస్ కార్యాలయాల మార్పు కోసము, పోలీస్ బందోబస్తుల మార్పు కోసము, అంబులెన్స్ల పేరు మార్పు కోసము, వీటన్ని మార్పుల కోసము అక్షరాల ఇంచుమించు 5,000 కోట్ల రూపాయలు వృధాగా పేర్ల మార్పు కోసమే ఖర్చు చేసిండు. 5,000 కోట్లు ఓని సొమ్ము ఓడు అని అంటారు. సొమ్ము కొంది సొక్కు ఉంది అన్నట్టు బాలేగుంది కథ. ఈ బాకీ పెట్టుకుంటా పోయి మరి మీ ఎమ్మెల్యే జీతాలు మొత్తం 5 సంవత్సరాలు వదులుకోండి. ఎందుకంటే తెలంగాణలో తినేందుకు పైసలు లేవు. మీకు కామారెడ్డి జిల్లా,
నిర్మల్ జిల్లా, మెదక్ జిల్లా 3 జిల్లాలు వరదల కొట్టుకపోయి ప్రాణహాని జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ఈ రకమైన నష్టాలు జరిగినాయి. ప్రజల ఆస్తి నష్టం కూడా ఎంతో జరిగింది. మరి దానికోసము హెలికాప్టర్లో వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా చూసుకుంటే ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ వచ్చి అయ్యా మీరు చూసిపోతున్న హెలికాప్టర్లా కనీసం మీ లోపల మానవత్వం అనేది ఉంటుంది కదా, మానవత్వము గుండెల మీద చేసుకొని తెలంగాణ బిడ్డలే కదా మీరు చెప్పాలి కదా. మరి మీకు ఆస్తి నష్టం ఎంత జరిగింది, పంట నష్టం అక్షరాల 70,000 ఎకరాలకు పైచీలకు ఇసుక మెట్టలు అంటే వరదకి ఇసుక కొట్టుకొచ్చి ఎకరాలు ఇసుక కొట్టుకపోయింది మొత్తం. అంటే పొలాలు స్తంభించిపోయినాయి ఎక్కడికక్కడ. పంట నష్ట పరిహారం అడితే వ్యవసాయ శాఖ ఈయన రేవంత్ రెడ్డి వచ్చేమో మేము ప్రతి ఒక్కరికి ఈ నష్టం జరిగిన వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మేము ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు, పంట నష్టం జరిగిన వాళ్ళకు మేము అన్నీ ఇస్తామని చెప్పి మళ్ళీ హైదరాబాద్ పోయినాక మీడియా ముంగట మళ్ళా మాట్లాడతాడు వ్యవసాయ శాఖ మంత్రి. మీరు పంట బీమా చేసుకున్న వారికి మాత్రమే పంట నష్ట పరిహారము కూడా అన్న కలగంటడా. పంట బీమా ఎవరు చేసిరు? పంట బీమా ప్రభుత్వమే కదా జూన్ జూలై మాసంలో చేసేది. ప్రత్యేకంగా మనిషి కోసం కదా మన ఎల్ఐసి కట్టుకున్నట్టుగా, మనిషికి బీమా కట్టుకున్నట్టుగా ప్రత్యేకంగా పంటకు బీమా ఎవరు కట్టిండ్రు? మరి ప్రభుత్వమే కట్టించాలి. కట్టించింది, కట్టుకున్నారు కూడా. కట్టుకుంటే మరి మీరే కడతారు కదా డబ్బులు. మరి పంట నష్ట పరిహారానికి పంట బీమా కట్టుకున్న వాళ్ళకి అంటే ఇది ఎంతటి అన్నట్టు? లంజది కాదు ఇంటికి రాగానే సామెత అట్టే పుట్టిందా మన పెద్దలు మాట్లాడింది? ఈ రకంగా ఉన్నాయి కథలు. మొత్తానికి తెలంగాణలో ఏ మూలలో ఏ నష్టం జరిగింది, ఎవరెవరికి ఏ రకంగా జరిగింది, యూరియా కోసం గుద్దుకూనుడు, ఆర్టీసీ బస్సుల్లో పొద్దుగాల లేస్తే రోజు పొద్దుగాల ప్రతి విద్యార్థి పాపం వాళ్ళు కాలేజీలకు స్కూళ్ళకు పోవాలంటే నరక యాతన కనబడతా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ డ్రైవర్లకు, ఉద్యోగుల కండక్టర్లకు కూడా టికెట్లు తీసుకోవాలంటే వాళ్ళకు ఉద్యోగాలకు పోదామంటేనే దుఃఖం వస్తూ ఉంది. అంతటి దాన్ని ఏమంటారు, అంతటి దుర్ఘాతకానికి తెలంగాణకు గురైందంటే మీ హస్తం గుర్తు వల్ల. ఇది అక్షర సత్యం, ఎవరు అవునన్నా కాదన్నా. ప్రజలారా అందరూ మేల్కొనాలి. మనము ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. చింతకాయలు రాలమంటే మంత్రాలకు చింతకాయలు రాలయి. దయ్యం పడితే అట్టిగానే పోదట, చెప్పుతోటి కొడితేనే పోతుందట. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే, నేను బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, బీజేపీ అని ఏ పార్టీ అంటలే, రాజకీయ నాయకులు మొత్తం రాజకీయ నాయకులు మంచి మాటతో ఎవ్వరూ వినరు. ఓటు అనే ఆయుధంతో బుద్ధి ఎప్పితే తప్పితే ఎవరు కూడా మంచి మాట వినరు. ప్రజల ఆవేదన ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి నేపాల్లో చూసాం. మొన్ననే ప్రజల ఆవేశం వస్తే ఎలా ఉంటుంది నేపాల్లో చూసాము, 2-3 ఏళ్ల కింద శ్రీలంకలో చూసాము, తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాజకీయ ధోరణి, రాజకీయ నయవంచన తెలంగాణ ప్రజలను అంచివేసినప్పుడు తెలంగాణలో కూడా ఏ రకంగా జరిగింది ఉద్యమం అనేది ప్రతి ఎమ్మెల్యేకు తెలుసు, ప్రతి మంత్రికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మరోమారు తెలంగాణ ప్రజలను ఉద్యమకారులుగా మార్చొద్దు అని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే మరి అంత ఘోరంగా ఉంది తెలంగాణ పల్లెల్లో పరిస్థితి. వచ్చి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. అందరికీ ప్రజలు మన మద్యానికి, బిర్యానీకి, కరెన్సీ నోట్లకు అమ్ముడు పోవద్దు. మనిషిని చూసి ఓటేద్దాం, మన మానవత్వాన్ని, మన ఓటక్కు నిరూపించుకుందాం అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.